अमरावती के दारुल हुकूमत गांव में बुनियादी सहूलियात की कमी का मामला असेंबली में उठाया गया। टीडीपी एमएलए श्रवण कुमार ने कहा है कि 29 गांव में मुनासिब सड़कें और कनेक्टिविटी मौजूद नहीं, जबकि पीने के पानी का बहरान भी संगीन है और बाज इलाकों में 4 दिन में एक बार पानी पहुंच रहा है। उन्होंने कहा है कि असेंबली और सेक्रेटरिएट वाक़ होने वाले वेंकटा पालिन को भी मुनासिब कनेक्टिविटी हासिल नहीं है। एमएलए के मुताबिक लैंड पोलिंग के तहत जमीन देने वाली कुछ कॉलोनियों में तरक्की हुई है, लेकिन बाकी 29 गांव के अवाम बुनियादी सहूलियात से महरूम है। వెంకటపాలెం వెళ్ళాలంటే 4 చుట్టుపక్కల రోడ్లు 4 ఉన్నాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, కానీ ఊరు కనెక్టివిటీ లేదు. మంచినీటి సమస్య, ఈ గ్రామాల్లో మంచినీటి సమస్యకి సంబంధించి ఎప్పుడు పైప్ లైన్ పగిలిపోతుందో తెలియదు. ఏ ఊరికి 2-3 రోజులు పైగా నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి. ప్రజెంట్ నివాసం ఉన్న 29 గ్రామాలకు సంబంధించి మంచినీటి వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ప్రజలు రోజువారీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. పెద్దపరివి నుంచి తుళ్ళూరు వెళ్ళాలంటే కష్టంగా ఉంది. మందడం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. వడ్డమాన్ నుంచి హరిశ్చంద్రపురంకి వెళ్ళడానికి లేదు. ఐనవోలు నుంచి శాఖమూరు వెళ్ళడానికి లేదు. ఈ గ్రామాల నుంచి నీళ్లకు రైలు రావాలంటే ఈ వర్క్ చేసే కంపెనీలు బాధ్యత తీసుకోవట్లేదు. అంతేకాకుండా రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు వేయట్లేదు అధ్యక్ష. వేస్తున్న కొన్ని వర్కులు అసలు మొదలు పెట్టలేదు, కొన్ని వర్కులు సగంగా చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. మొదలు పెట్టినట్టు ఎవరైతే అధికారులకు చెబుతున్నామో, జిల్లా కలెక్టర్ కానీ మినిస్టర్ గారు కానీ వచ్చినప్పుడు చెబుతున్నామో, చెప్పినప్పుడేమో ఒక్కరోజు 2-3 పొక్లైనర్లు తెచ్చి రోడ్డు అంతా కదిలిచ్చి వర్క్ స్టార్ట్ చేసామన్నట్టు చూపిస్తున్నారు తప్ప వర్క్ జరగట్లా. ఎప్పుడు నేను పోయిన అసెంబ్లీలో చెప్పాను అధ్యక్ష, ఈ రోజుకి చాలా రోజువారీగా హైకోర్టుకు వెళ్లేవాళ్ళు, సెక్రటేరియట్కి వచ్చేవాళ్ళు, గ్రామాల మధ్య ప్రయాణం చేసేవాళ్ళు అందరూ కూడా రోజు మెసేజ్లు పెడుతూ ఫోన్లు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాం, మీరు అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా సిఆర్డీఏలో గ్రామాలు ఏదైతే ఉన్నాయో 29 గ్రామాలు అభివృద్ధి చేయడానికి కోసం ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నత్తనడకన సాగుతుంది. అంతేకాకుండా మంచినీళ్లు చాలా అత్యవసరమైన మంచినీళ్లు కూడా వారాల తరబడి రాకపోతే ఎలా ఉంటారు అధ్యక్ష? ఇది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. దాదాపు 15 సంవత్సరాల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు కానీ, పంచాయతీ నిధులు కానీ రావు. శానిటేషన్ ప్రాబ్లం, డ్రైన్ మునిగిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది చాలా నిరంతరమైన సమస్య.